హలో అండి. ఈరోజు మనం ఇంకొక బ్లౌజ్ పీస్ ఫోల్డింగ్ చూద్దాము. దీనికోసం శారీలో వచ్చిన పీస్ తీసుకున్నాను మీకు మోడల్ చూపించడం కోసం. ఇది జూట్ శారీ. జూట్ శారీలో పీస్ బాగుంది కదా అని మీకు ఫోల్డ్ చేసి చూపిద్దామని తీసుకున్నాను. దీనికి లేస్ తోటి దీనికి కొంచెం ఎక్స్ట్రా లుక్ ఇద్దాం. అలాగే మార్కెట్లో కొన్న రోజెస్సే ఇలా అతికించానండి. వీటిని చిన్న బాల్ చైన్ పెట్టి రిబ్బన్స్ పెట్టి ఇలా అతికించాను. యాజ్ యూజువల్గా మనకు పసుపు కుంకుమ లీవ్స్ ఎలా ఫోల్డ్ చేయాలో చూద్దాం. లేదంటే బ్లౌజ్ పీస్ ఇలాగే ఉంది కదా, అంతే. దీన్నే జస్ట్ ఇలా ఫ్యాన్ లాగా ఫోల్డ్ చేద్దాం. ఇది వరకు కూడా చెప్పాను కదా, ఫ్యాన్ లాగా, అంతే. సారీ, ఫ్రాక్లా ఉంది కదండి. ఇప్పుడు ఫ్రాక్ కింద ఇలానే ఉంటుంది కదా ఇచ్చుకున్నట్టు. సో ఇది ఇలా ఫ్రాక్ ఇక్కడ మనం టై చేసేద్దాం. ఇప్పుడు ఈ లేస్ మార్కెట్లో దొరుకుతుందండి. ఈ కుందన్స్, బీడ్స్, ఇవన్నీ అన్ని వెరైటీస్ దొరుకుతున్నాయి కదా షాపుల్లో, అక్కడే దొరుకుతుంది. దీన్ని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుందాం. నెట్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ టై చేసుకుందాం. లేదండి, ఫ్రాక్ ఇక్కడ ఇలా బౌ వస్తుంది కదా, ఫ్రాక్ బౌ. ఇప్పుడు ఇది ఇక్కడ స్టిక్ చేసుకుందాం. ఫ్రాక్ మోడల్ వచ్చింది కదా. ఇక్కడ లీవ్స్ మీద పసుపు కుంకుమ. ఇదొక వెరైటీ అండి. ఇలా డెకరేట్ చేసి మనం ప్రజెంట్ చేయొచ్చు, గిఫ్టింగ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఫ్రాక్ మోడల్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.